హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ దివ్య శివరం వ్లాగ్స్. ఇప్పుడైతే ఎక్కడున్నామంటే కార్తీక దీపం షూట్ లొకేషన్లో ఉన్నాం అనమాట. ఇక్కడికి ఎందుకు సడన్గా వచ్చామనంటే మా అత్తయ్య గారు సీరియల్స్ అన్నీ చూసినా చూడకపోయినా కరోనా టైంలో కార్తీక దీపానికి అయితే మాత్రం బాగా అడిక్ట్ అయ్యారంట. అంటే అప్పటికైతే మాకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదు, బట్ మాట్లాడుకునేటప్పుడు చాలాసార్లు చెప్పారనమాట, నాకు కార్తీక దీపం డాక్టర్ బాబుని మీట్ అవ్వాలని ఉంది అని చెప్పేసి. అంటే సో ఇప్పుడైతే సడన్గా ఇక్కడ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాం అనమాట. అయితే లొకేషన్కి అయితే వచ్చాం కానీ ఇక్కడ షూట్ అవ్వట్లేదు అని అనుకుంటున్నారా, పైన షూట్ అవుతుందన్నమాట. సో షూట్లో అతను ఉన్నారు, సో అందుకనే వెయిట్ చేస్తున్నాము. అయితే ఇక్కడ ఏమైందంటే ఇతన్ని మీట్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మేము వేరే ప్లేస్కి వెళ్ళేది ఉంది. అండ్ ఇతనికి కూడా ఇప్పుడు షూట్ అయితే ఉంది కాబట్టి మధ్యలో అయితే వచ్చారనమాట. చాలా టైం అయితే బాగా స్పెండ్ చేసి మాట్లాడుకున్నాం కానీ అంతా మేము అటు వెళ్ళిపోవాలి అన్న హడావడి. అండ్ ఇతను కూడా ఇప్పుడు షూట్ ఉంది కదా అన్నట్టుగా. బట్ అంతసేపుది నేను క్యాప్చర్ చేసింది మొత్తం పెట్టినా ఇగో ఇలా నించొని మాట్లాడిందే ఉంది. అక్కడ మాట్లాడినవన్నీ పెట్టాలి అని అంటే ఒక పెద్ద స్టోరీ నడుస్తుంది అనమాట. మా అత్తయ్య గారు ఆ స్టోరీ చెప్తున్నారు. సో ఇక్కడి నుంచి మళ్ళీ మేమైతే చార్మినార్కి వెళ్ళాం. అక్కడ అలా ఎందుకన్నాను అన్నది అక్కడైతే చెప్తాను అనమాట. మేము రోజు చార్మినార్ ఎలా వస్తున్నామంటే చాయ్ తాగడానికి వచ్చినట్టు చార్మినార్ వస్తున్నారు, అంతేనా? చాయ్ తాగడానికి వస్తున్నారు. అక్కడ ఎక్కడో ఆపినా కూడా లేదు చార్మినార్ వెళ్ళి చాయ్ తాగదని చెప్పేసి మా అత్తయ్య గారు అన్నారు. ఇది 6వ రోజున 8వ సారి రావడం చార్మినార్. 1 వీక్ అవుతుంది. 1 వీక్ నుంచి చార్మినార్ లోనే ఉన్నాం. నిజంగా ఎందుకు వస్తుందో మాకు కూడా రీజన్ తెలియదు. అయితే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నామంటే ఎంత ఇలా ఈ సౌండ్లో వినిపిస్తుందో లేదో. అది పక్కన సౌండ్ పడుతుంది. అయితే ఇప్పుడే మేము కార్తీక దీపం 2 సీరియల్ షూట్ దగ్గరికి వెళ్ళొచ్చాం అనమాట. నేను ఇక్కడ మాట్లాడుతుంది వినిపించదు అనుకుంటా. సో అక్కడికైతే వెళ్ళొచ్చాం. ఎప్పుడు చాలాసేపు అక్కడ ఉన్నాం కానీ మరి అక్కడ ఎక్కువసేపు నేను వీడియోస్ మనం ఫోకస్ చేయలేదే, మాట్లాడుకోవడం మీద ఉండిపోయాం. సో బ్లాగ్ అంటే అది మెయిన్ పర్టికులర్గా అయితే మా అత్తయ్య గారి కోసం, అదంతా కూడా నేను బ్యాక్ మళ్ళీ వాయిస్ ఓవర్లో చెప్తా. చార్మినార్ ఇటు ఉంటే నేను ఇటు ఎందుకు చూపిస్తున్నాను. వ్యూ బాగుంది. నిజం చెప్పాలి అని అంటే ఈసారి ట్రిప్లోని ఎక్కడెక్కడికి వెళ్ళాము అని అంటే ఏ ప్లేస్ నాకైతే గుర్తులేదు. చార్మినార్ ఒకటి తప్పించి ఎందుకు రోజు వస్తున్నామో తెలియదు. సో మా అత్తయ్య గారు రోజు ఒక చార్మినార్ వెళ్ళి అక్కడ టీ తాగేసి వచ్చేద్దాం అని అంటే మేము ఎక్కడో ఉంటే అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికైతే వస్తున్నాం అనమాట. అవును ఫ్రెండ్, మా నాని చార్మినార్కి రోజు తీసుకెళ్తున్నా ఫ్రెండ్స్. జున్ను చెప్పేటప్పుడు మాటకు ముందు ఒక ఫ్రెండ్స్, మాట తర్వాత ఒక ఫ్రెండ్స్. ఎక్కడ విన్నదో తెలియదు కానీ ఎప్పుడో సరదాగా అనుకున్నది విన్నదో లేకపోతే ఇంకెవరి దగ్గర విన్నదో కానీ నేను కెమెరా ఆన్ చేసినా కూడా మాటకి ఇదే చెప్తుంది అనమాట, హాయ్ ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పేసి. నిజం చెప్పాలంటే పానీపూరి అంటే అంత పిచ్చి అయిపోయి నేను చార్మినార్ దగ్గర పానీపూరి తినడానికి అయితే చాలా భయపడతాను అనమాట. ఇన్ని డేస్ వెళ్ళాం కానీ ఎప్పుడూ తినలేదు. ఆ రోజు బుడి చాలా ఫోర్స్ చేస్తే సరే ఒకటి టేస్ట్ చేయనంటే ఒకటైతే తిన్నాను. అంటే అప్పుడే వర్షాలు ఒకటి పడుతున్నాయి కదా, సో ఏం వాటర్ ఏంటి అన్నది అయితే మైండ్లో గట్టిగా ఉండిపోయింది అనమాట. సో అందుకనే తినడానికి అంత భయపడ్డా. చూడు చూడు
వెళ్తాను అంట. యాక్చువల్గా అయితే నేను రోజు షార్ట్స్ అప్లోడ్ చేసి ఫుల్ లెంత్ వ్లాగ్స్ పెట్టాలన్న విషయం అయితే మర్చిపోయాను అనమాట. సో గ్యాలరీలో స్టోర్ అయిపోయినవి చాలా ఉండిపోయి అవన్నీ కూడా క్లియర్ చేయాలి అని అంటే వెంటనే మళ్ళీ మనం ఫుల్ లెంత్ వ్లాగ్స్ కూడా రిలీజ్ చేస్తూ ఉండాలి. కాబట్టి మీరైతే చూసేసి సపోర్ట్ అయితే చేసేసి ఈ వీడియోకి కూడా ఒక లైక్ కొట్టేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. బాయ్.